హాయ్ అండి. హలో అందరికీ. వెల్కమ్ టు రుషిత వ్లాగ్స్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఇవాల్టి వీడియో ఏంటంటే రొయ్యల కూర. ఇంకా రొయ్యల కూర ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా చేస్తుంటారు కదా. నేనైతే నా స్టైల్లో ఎలా చేస్తానో మీకు ఈరోజు చూపిస్తానమాట. తీసుకురాగానే ఇలా బౌల్లో వేసుకొని క్లీన్ చేసుకోవాలన్నమాట. రొయ్యలకి పై భాగంలో ఉంటుంది, కింద భాగంలో కూడా అవి వైట్ కలర్లో ఉంటాయి, కొన్ని కొన్ని బ్లాక్ కలర్లో ఉంటాయి కదా. అవి అయితే తీసేసి మనం క్లీన్ చేసుకోవాలన్నమాట. ఇంకా దానికైతే కొంచెం ఉప్పు, పసుపు, ఇంకా కొంచెం నిమ్మకాయ పిండేసి మనం శుభ్రంగా అయితే కడిగేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇంకా తర్వాత ప్రాసెస్లోకి అయితే వెళ్దాము. ఇప్పుడు కళాయి పెట్టేసుకొని ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకున్న తర్వాత ఇంకా బిర్యానీ ఆకు, లవంగం, యాలకులు వేసుకొని అయితే వేయించుకోవాలి. ఇవి వేస్తే ఏంటంటే స్మెల్ చాలా బాగుంటుందండి, టేస్ట్ కూడా బాగుంటాయి. బిర్యానీ ఆకు కూడా చాలా బాగుంటుంది ఫ్లేవరు. ఇంకా అవన్నీ వేసిన తర్వాత ఉల్లిపాయ అయితే మనం కచ్చాపచ్చాగా మనం మిక్సీ అయితే పట్టుకోవాలండి. ఒక 2 ఉల్లిపాయలు అట్లా అవంతా మిక్సీ పట్టుకున్న తర్వాత ఉల్లిపాయలు అందులో వేసేసి కొంచెం వేగనివ్వాలి. ఆ వేగిన తర్వాత పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవడమే అందులో. ఇంకా పచ్చిమిర్చి యాడ్ చేసిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఉల్లిపాయ పేస్ట్లోనే మనం వేయించుకోవాలి. లైట్గా వేయించుకున్న తర్వాత రొయ్యలు అయితే యాడ్ చేయాలండి. రొయ్యలు వేసిన తర్వాత కొంచెం మగ్గనివ్వాలి. ప్లేట్ పెట్టి కొంచెం సేపు ఒక 5 మినిట్స్ అట్లా. 5 మినిట్స్ మగ్గితే ఏంటంటే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అవి ఫ్లేవర్స్ ఉంటాయి కదా, వాటికి పట్టేస్తాయి అన్నమాట. తర్వాత మూత తీసి కారం, ఇంకా మనం ధనియాల పౌడర్ యూస్ చేస్తే ధనియాల పౌడరు లేదా గరం మసాలా ఏదున్నా పౌడర్ వేసుకోవాలండి. వేసుకొని అయితే కొంచెం సేపు మగ్గనివ్వాలి. ఒక 5 మినిట్స్ అలా ప్లేట్ పెట్టేస్తే మగ్గుతుందనమాట. ఇంకా తర్వాత ప్రాసెస్ వచ్చేసి మనం నిమ్మకాయ సైజ్ అంత చింతపండు రసం అయితే తీసుకోవాలి. అంటే తినేవాళ్ళు కొంచెం పులుపుగా తినాలి అనుకుంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు, లేదంటే కొంచెం తక్కువైనా యాడ్ చేసుకొని మనం అలా చింతపండు రసాన్ని అయితే వేసుకోవాలన్నమాట. ఇంకా మేమైతే కొంచెం తక్కువే తింటాం కాబట్టి కొంచెం తక్కువే వేసుకున్నాం అనమాట. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది, చాలా సింపుల్గా కూడా అయిపోతుందండి. ఇంకా తర్వాత కొంచెం ఆ చింతపండు రసం అంతా కొంచెం గుజ్జులాగా చేసుకున్న తర్వాత కొంతమంది కొంచెం లైట్గా చేసుకోవాలని అనుకుంటారు కదా, వాళ్ళైతే వాటర్ ఎక్కువ వేసుకోవాలి. కొంచెం మంది థిక్గా చేయాలనుకునే వాళ్ళైతే కొంచెం థిక్గా మనం ఉంచుకోవడమే కర్రీని. ఇంకా తర్వాత వచ్చేసి ఒక 5 మినిట్స్ అలానే మగ్గిన తర్వాత ఇంకా కొత్తిమీర, ఇందులో మెయిన్గా యాడ్ చేయాల్సింది మెంతండి. మెంత యాడ్ చేయడం వల్ల దానికి ఫ్లేవర్ పట్టి చాలా బాగుంటుందన్నమాట. వీడియో నచ్చితే లైక్, ఇంకా షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ తిని చూపిస్తున్నాను, చాలా బాగుంది. థ్యాంక్ యూ అండి అందరికీ. వీడియో అయితే మీకు నచ్చుతుందని అనుకుంటున్నానండి. ఓకేనా, అందరికీ థ్యాంక్ యూ, బాయ్.